Please subscribe my channel and like my video. Dear students, as per SCRT blueprint, question number 12 has 4 marks in SSC public examinations. Previously, I posted 3 videos about draw diagrams from acids and bases lesson. This video is about draw ray diagram using lens. Let us start with case 1 when object is placed at infinity. ఈ డయాగ్రామ్ గీయడంలో ముఖ్యంగా మీరు స్కేలు పెన్సిలే వాడాలి, ఫ్రీ హ్యాండ్తో గీయకూడదు. మొదటగా స్ట్రైట్ లైన్ స్కేల్తో గీయాలి. ఇది లెన్స్కు ప్రిన్సిపల్ యాక్సెస్గా ఉంటుంది. నెక్స్ట్ లెన్స్ని మనం డ్రా చేయాలి. నెక్స్ట్ ఓ అనే పాయింట్ మనం గుర్తించాలి, ఇది ఆప్టికల్ సెంటర్ అవుతుంది. నెక్స్ట్ F1 2F1 పాయింట్స్ను ఎలా గుర్తించాలంటే ఓ నుంచి F1కి ఎంత దూరం ఉందో F1 నుంచి F2 కూడా అంతే దూరం ఉండేలాగా మనం ఆ 2 పాయింట్స్ గుర్తించాలి. అదేవిధంగా లెన్స్కి రెండో వైపున F2 2F2 పాయింట్స్ని కూడా సేమ్ ఇందాకట్లాగే డిస్టెన్స్ ఈక్వల్గా ఉండేలాగా మనం డ్రా చేయాలి. నెక్స్ట్ ఈ కేసు అట్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ కాబట్టి ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా లైట్ రేని గీయాలి. ఈ లైట్ రే ఎప్పుడైతే ప్యారలల్గా పడిందో అది F2 నుంచి కన్వర్జ్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. ఆ రకంగా డ్రా చేయాలి మనం లైన్స్ని. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా గీసిన రేస్ అన్నీ కూడా F2 నుంచి కన్వర్జ్ అయ్యే విధంగా మనం డ్రా చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్యారలల్ రేస్ అన్నీ కూడా కన్వర్జ్ అయ్యే పాయింటే మనకి ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ ఆర్ ఇమేజ్ ఫార్మ్డ్ అట్ F2, ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్, పాయింట్ సైజ్డ్ ఇమేజ్. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం మనం. Now case 2, let us observe how to draw ray diagram for image formation by lens when object is placed beyond 2F2. దీనికోసం కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ని గీయాలి. తర్వాత కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేయాలి. కాన్వెక్స్ లెన్స్కి మనం ఓ అనే పాయింట్ ఆప్టికల్ సెంటర్గా నోట్ చేయాలి. అక్కడి నుంచి F1 2F1 ఇందాక చెప్పిన విధంగా ఓ నుంచి F1కి ఎంత దూరమో F1 నుంచి 2F1 కూడా అంతే దూరం ఉండేలాగా రెండింటిని మార్క్ చేయాలి. అదేవిధంగా లెన్స్కి రెండో వైపును కూడా F2 2F2ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి కన్వర్జింగ్ పాయింట్ అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం బియాండ్ 2F1 ఆబ్జెక్ట్ని మనం డ్రా చేయాలి. ఆబ్జెక్ట్ యొక్క ఒక ఎండ్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక రే డ్రా చేయాలి. ఇది F2 నుంచి బయటికి వెళ్తుంది. నెక్స్ట్ రెండవ లైను ఆప్టికల్ సెంటర్ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మనకి ఇమేజ్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇది మనకు అర్థం అవడానికి వీలుగా నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ బిట్వీన్ F2 అండ్ 2F2, inverted image, real image, diminished image. Let us observe case 3, how to draw ray diagram for image formation by lens when object is placed at 2F1. దీనికి కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. మధ్యలో కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేసి ఆప్టికల్ సెంటర్ ఓని మనం గుర్తించాలి. ఆప్టికల్ సెంటర్ ఓ నుంచి F1 2F1 పాయింట్స్ని ఇందాక చెప్పుకున్నట్టుగా ఈక్వల్ డిస్టెన్సెస్లో మనం మార్క్ చేసుకోవాలి. ఓ నుంచి F1 ఎంత దూరం ఉందో F1 నుంచి 2F1 కూడా అంతే దూరంలో మార్క్ చేయాలి. అదేవిధంగా లెన్స్కి రెండో వైపును కూడా F2 2F2ని సేమ్ డిస్టెన్స్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి
ఆబ్జెక్ట్ని 2f1 దగ్గర మార్క్ చేయాలి. ఆబ్జెక్ట్ యొక్క టాప్ నుంచి ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేయాలి. ఇది F2 నుంచి కన్వర్జి రిఫ్రాక్ట్ అవుతుంది. రెండో లైను ఆప్టికల్ సెంటర్ నుంచి డ్రా చేయాలి. ఇది స్ట్రైట్ లైన్గా మనకు బయటికి వెళ్ళిపోతుంది. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మనకి ఇమేజ్ ఫార్మేషన్. ఇప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయని చూడడానికి మనకు సులువుగా జ్ఞాపకం ఉండడానికి నేను ఇక్కడ ఇలా పెట్టడం జరిగింది. సో లెట్ us అబ్జర్వ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్. At 2f2, inverted image, a real image. Image and objects are same size. Let us observe ray diagram for image formation by lens when object is placed between 2f1 and f1. దీనికి కూడా ముందు మనం ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయాలి. మధ్యలో కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేయాలి. ఆప్టికల్ సెంటర్ ఓని నోట్ చేయాలి. ఓ నుంచి f1ని 2f1 పాయింట్స్ని ఈక్వల్ డిస్టెన్స్లో మనం మార్క్ చేయాలి. ఓ నుంచి f1కి ఎంత దూరం ఉందో f1 నుంచి 2f1కి అంతే దూరం ఉండేలా మార్క్ చేయాలి. అలాగే లెన్స్కి రెండో వైపున f2, 2f2 పాయింట్స్ని కూడా ఇలాగే ఈక్వల్ డిస్టెన్స్లో నోట్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ని 2f1కి f1కి మధ్యలో మార్క్ చేయాలి. ఆబ్జెక్ట్ యొక్క టాప్ నుంచి ఒక లైట్ రేని ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా గీయాలి. ఇది f2 నుంచి కన్వర్జ్ అయ్యి బయటికి రిఫ్రాక్ట్ అవుతుంది. రెండో లైను ఆప్టికల్ సెంటర్ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మనకి ఇమేజ్ ఫార్మేషన్. ఇప్పుడు ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ని మనం అబ్జర్వ్ చేద్దాం. Properties of the image. Image formed beyond 2f2, it is inverted image, it is real image, and it is enlarged image. Observe how to draw ray diagram for lens when object is placed at f1. ఇందాకట్లాగే దీనికోసం కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. అది ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. మధ్యలో మనం కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేయాలి. కాన్వెక్స్ లెన్స్ మధ్యలో ఆప్టికల్ సెంటర్ ఓని మార్క్ చేయాలి. ఆప్టికల్ సెంటర్ ఓ నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్లో f1, 2f1 పాయింట్స్ని మనం మార్క్ చేయాలి. అదేవిధంగా లెన్స్కి రెండో వైపున f2, TF2ను కూడా అలాగే మార్క్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ని f1 దగ్గర డ్రా చేయాలి. ఆబ్జెక్ట్ యొక్క టాప్ నుంచి ఒక లైట్ రేని ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేయాలి. ఇది f2 నుంచి కన్వర్జ్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. రెండో లైన్ని ఆప్టికల్ సెంటర్ నుంచి డ్రా చేయాలి. సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ని అబ్జర్వ్ చేద్దాం. Image formed at infinity, highly enlarged image, real image, and inverted image. How to draw a ray diagram using convex lens when object is placed between f1 and o. దీనికి కూడా మనం ప్రిన్సిపల్ యాక్సిస్ని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. మధ్యలో కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేయాలి. ఆప్టికల్ సెంటర్ ఓని మార్క్ చేయాలి. ఆప్టికల్ సెంటర్ ఓ నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్లో f1, 2f1 పాయింట్స్ని మార్క్ చేయాలి. f1 అంటే ప్రిన్సిపల్ ఫోకస్, 2f1 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇలాగే లెన్స్కి రెండో వైపును కూడా f2, 2f2ని ఈక్వల్ డిస్టెన్సెస్లో మార్క్ చేసుకోవాలి. f1కి ఓకి మధ్యలో
ఆబ్జెక్ట్ని డ్రా చేయాలి. ఆబ్జెక్ట్ నుంచి ఒక రేని ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేసి దాని నుంచి వచ్చిన రే కన్వర్జ్ అయిన F2 దగ్గర కన్వర్జ్ అయ్యే విధంగా రిఫ్రాక్టెడ్ రేని గీయాలి. దీన్ని వెనక్కి ఎక్స్టెండ్ చేయాలి. రెండో రేని ఆప్టికల్ సెంటర్ O నుంచి డ్రా చేసి దీన్ని మనం వెనక్కి ఎక్స్టెండ్ చేసి ఈ రెండు రేసు ఎక్కడైతే కన్వర్జ్ అవుతాయో అది ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ని అబ్జర్వ్ చేద్దాం. Image properties. It is a virtual image, erected image, enlarged image. Both are at same side.